చేయొచ్చు. కానీ తమను అధికారంలోకి వాళ్ళని అధికారంలో నుంచి తొలగించడానికి కారణం ఏంటి, వాటి మీద మీరు చర్యలు తీసుకోండి. మిమ్మల్ని అధికారంలోకి తేవడానికి కారణమైనటువంటి అంశాలు ఏంటి, వీటిని పాజిటివ్ అజెండా కూడా ఇక్కడ, అక్కడ రైవల్ అజెండా ఓకే, అవును, ఇక్కడ పీపుల్ అజెండా, పీపుల్ ఈ అజెండా చూసి మీకు ఓట్లు వేశారు కదా. కాబట్టి ఇదిగో వాలంటీర్లు అనండి, ఇంకోటేనండి, ఈ వాగ్దానం ఆ వాగ్దానం, వాటి గురించి దృష్టి పెడితే అప్పుడు ప్రజలకు కాన్ఫిడెన్స్ కలిగేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. లేదంటే ఇదిగో మీలాంటి వాళ్ళు చర్చలు పెడతారు, వాటిలో చెప్పిన కొద్దీ కొత్త ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ముందైతే నేను కోరుకునేది కాస్త చదువుకొని ప్రజలతో దగ్గరగా ఉండి ఒక వాలంటీర్ వ్యవస్థ ఏర్పడింది. ఎవరైనా తప్పులు చేస్తుంటే చట్టబద్ధంగా చేయండి తప్ప మొత్తం ఆ వ్యవస్థకు ఎసరు పెట్టకండి. వాలంటీర్లకు ఎసరు పెట్టడం అన్నది శ్రేయస్కరం కాదు. ఓకే, మీరు వాళ్ళకు ఉపాధి, మీకు సంబంధించిన వాళ్ళకు వేరే విధంగా ఉపాధి కల్పించండి. అవును, దేశంలో నిరుద్యోగము ఏమో. సరే, ఏంటి ఈ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలియడం లేదనేది దాడి అని అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం నిజంగా అది కూడా దాని మీద ఉండాల్సినంత ఫోకస్ మరి రాజకీయం లేదా, దుండగులు దాడి చేశారంటున్నారు. దుండగులు దాడి చేశారంటే కూడా శాంతి భద్రతల సమస్య కిందకే, అది అంతే కదా. ఎమ్మెల్యే మీదే కారు ధ్వంసం చేశారు ఇదంతానే. మరి ఇంతవరకు ఆ వివరాలు ఎందుకు రావట్లేదు? తొందరగా ఇలాంటివి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఉద్రిక్తతలు, దాడులు, ఎమ్మెల్యే మీద దాడి చేయొచ్చు అంటే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఒకటి ఉంటుంది. కాబట్టి తప్పకుండా దీని మీద పూర్తి వివరణ రావాల్సిన అవసరం ఉంది. హోంమంత్రి కానీ, అధికారులు కానీ, లేకపోతే అక్కడ మారుమూల కాబట్టి జరిగిందా పథకం. ఆయన అనడం ఏంటంటే ఇందులో ఏమీ లేదు, ఎవరో పిల్లలు ఇసిరేరు అంటారు. అదైతే కొద్దిగా సిల్లీగానే ఉన్నది ఆయన చెప్పిన అంశం. ఇంత పెద్ద ఎత్తున అక్కడ మనం వెహికల్స్ వస్తుంటే ఆ కారు పగిలిపోయి అంత పెద్దరా ఇసిరితే అదేవి కాదు, కుట్రేవి కాదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం. నేను అదే చెప్తుంది, అంత పెద్ద ఘటన దుండగులు అని మొత్తం మీడియా రిపోర్ట్ చేసి దుండగులు అంటే దుండగులు కాదు పిల్లలు అని చెప్తే అది ఎలా కుదరదు కదా అది. కాబట్టి అక్కడ వాతావరణం ఏంటి, ఎందుకు చేశారు, లేకపోతే ఏదైనా ఇబ్బందికరంగా ఉండేది అని చెప్పట్లేదా? ఇప్పుడు ఇదివరకు మనం చూసాం, విశాఖ ఎంపీగా ఉన్నప్పుడు సత్యనారాయణ ఇంటి మీద కిడ్నాప్ చేశారు అది ఇది అని మనమంతా చెప్తుంటే ఆయన ఏమీ జరగలేదు అన్నట్టుగా చాలా రోజుల పాటు అది చాలా చిన్న విషయంలాగా చెప్తూ వచ్చారు. సరే, నేనేం పోల్చడం లేదనుకోండి, ఏదో ప్రజల ఇష్యూలాగా. పారదర్శకత ఉండాలండి. ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి పారదర్శకత ఉండాలి. ఏం జరిగిందో నిజంగా జనసేన కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు, ఉప ముఖ్యమంత్రి గారు మరి ఏ రకంగా జనసేన ఎందుకు ఇంకా రియాక్ట్ అవ్వట్లేదు ఈ విషయాల మీద నాకైతే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. తెలుసుకుందాం. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా భద్రత, నాయకులందరికీ భద్రత ఉండాలని కూడా మనం కోరుకుందాం. లేదు అక్కడ ఏమన్నా పునరావాసాలు వీటికి సంబంధించి చాలా అసంతృప్తులు, నిరసనలు కూడా చాలా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఏం వాళ్ళకి భరోసా లభించట్లేదు. మరి ఏం జరిగింది అక్కడ అన్నది. ఏదో ఐటీడీఏ ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు అంటాడు, అక్కడ ఎవరో ఏదో పబ్జీ ఆడుకుంటుంటే మనం సస్పెండ్ చేయడం ఏదో జరిగిందట. ఓకే, ఆ టైంలోనే. ఆ తర్వాత జరిగిన ఘటన ఇది. ఎనివే లా అండ్ ఆర్డర్ అయితే కదా. ఇప్పుడు చిన్న చిన్న వాటిగా మనం లా అండ్ ఆర్డర్ అంటాము. ఎమ్మెల్యే కాదు బద్దలు కొట్టిన తర్వాత దాని గురించి మాట్లాడాలి కదా. ఎవరిది పొరపాటు అయితే అది చెప్పండి, ఏముంది. కానీ అనుమానాలు మాత్రం ఉన్నాయి, చాలా మంది అనుమానాలు స్పష్టం చేయాలి. ఏమీ చెప్పకపోతే అనుమానం ఇంకా పెరుగుతుంది. అదేదో గుర్రమూతికి గుడ్డ కట్టినట్టుగా ఎందుకు కట్టారు ఏంటి అంటే ఇదిగో ఫలానా చెప్తుందని కట్టాము ఈ పద్ధతిలో. సో ఫుల్ ట్రూత్ రావాల్సిన అవసరం ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి. స్టే ట్యూన్ టు